హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో కాంపౌండ్ యాంగిల్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే కాంపౌండ్ యాంగిల్స్లో మనం కాస్ ఆఫ్ a - b అనేటువంటి బేసికల్ ఫార్ములాని జామెట్రిక్ ప్రూఫ్ ద్వారా మనం రాబట్టాం. అయితే ఈరోజు వీడియోలో ఆ బేసికల్ ఫార్ములాని యూజ్ చేసి sin a + b sin a - b అనే ఫార్ములాస్ మనం ఎలా రాబట్టాలో మనం నేర్చుకుంటాం. అయితే మనం ఈరోజు కాస్ a + b అనే ఫార్ములాని ఈ ఫండమెంటల్ ఫార్ములాతో ఎలా రాబడదామో చూడండి. సో కాస్ ఆఫ్ a + b ఉంది కదా, సో కాస్ ఆఫ్ a + b ని a - b అని రాద్దాం. ఇలా రాసుకున్న తర్వాత ఈ -b ని కాసేపు b అనుకున్నట్లయితే మీరు కాస్ a - b ఫార్ములా ఉంది కదా, కాస్ a ఇంటూ కాస్ b, b ప్లస్ లో -b రాస్తాం. కాస్ a ఇంటూ కాస్ ఆఫ్ -b ప్లస్ సైన్ a ఇంటూ సైన్ ఆఫ్ -b. ప్రీవియస్ వీడియోస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కాస్ ఆఫ్ -θ ఏమవుతుంది, ప్లస్ కాస్ θ అవుతుంది. సో కాస్ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి సో ఇక్కడ కాస్ ఆఫ్ -b ఏమవుతుంది, ప్లస్ b. సో కాస్ a కాస్ b. సో మన ప్రీవియస్ వీడియోస్ లో సైన్ ఆఫ్ -θ ఈక్వల్ టు -sin θ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ -sin b అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ sin a sin b, sin a sin b. సో కాస్ ఆఫ్ a + b ఫార్ములా కాస్ a కాస్ b మైనస్ sin a sin b. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ sin a + b మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. సో ఈ a + b మొత్తాన్ని మీరు θ అనుకున్నట్లయితే ఈ sin θ ఫామ్ లో ఉంది కదా. సో sin θ ని మనం మన ప్రీవియస్ వీడియోస్ లో cos ఆఫ్ 90 - θ అని రాయొచ్చు కదా. సో దీన్ని కూడా మనం ఈ మొత్తం θ అనుకున్నట్లయితే cos ఆఫ్ 90 - θ అంటే π/2, 90 అంటే π/2, 180/2 అంటే 90 కదా. సో π అంటే 180, 180/2 90, 90 మైనస్ ఆఫ్ ఇదంతా θ అనుకున్నట్లయితే a + b. సో ఇక్కడ మైనస్ తో బ్రాకెట్ ఓపెన్ చేయండి. కాస్ ఆఫ్ π/2 మైనస్ a మైనస్ b. సో సో ఇంతవరకు మనం ఏ అనుకున్నట్లయితే కాస్ a - b ఫామ్ లో ఉంది. ఈ కాస్ a - b ఫామ్ లో మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు a ప్లస్ లో π/2 మైనస్ a వస్తుంది. సో సేమ్ అదే ఫార్ములాని ఇలా విడగొట్టాం. సో ఇక్కడ కాస్ 90 - θ ఫామ్ లో ఉంది కదా. కాస్ 90 - θ అంటే మనకి ఏం తెలుసు, sin θ అని తెలుసు కదా. సో ఇది మనం sin θ అని రాసేస్తే ఇక్కడ అంటే sin a అని రాసేద్దాం. sin a cos b ప్లస్ ఇక్కడ sin 90 - θ అంటే cos θ. సో cos a sin b. సో sin ఆఫ్ a + b ఫార్ములా sin a cos b ప్లస్ cos a sin b. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం sin a - b ఫార్ములాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. సో sin a - b ని మనం sin ఆఫ్ a ప్లస్ ఆఫ్ -b అని రాసేద్దాం. మనం sin ఆఫ్ a + b ఫార్ములా ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం. ఆ ఫార్ములా మనం ఎక్స్పాండ్ చేస్తే sin a cos b, b ప్లస్ లో మైనస్ వస్తుంది. సో మనకి కాస్ ఈవెన్ ఫంక్షన్ కదా, కాస్ లో మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది కదా, ఇది ప్లస్ అయిపోతుంది. సో cos a sin b. సో sin ఆఫ్ a - b ఫార్ములా sin a cos b మైనస్ cos a sin b.